తెలంగాణ బీజేపీ అధ్యక్షుని పార్టీ అధిష్టానం ఇంకా ప్రకటించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. తమది ప్రజాస్వామ్య పార్టీ అన్న ఆయన ఎవరైనా నామినేషన్ వేయవచ్చని చెప్పారు. వాటిని పరిశీలించి అధిష్టానం అధ్యక్షుని ఖరారు చేస్తుందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడి ఎంపికలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎవరో చెబితే పార్టీ అధ్యక్షుని నియమించే పార్టీ తమది కాదని స్పష్టం చేశారు. అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించలే. ఇబ్బంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన ఎత్తులో వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ ఇస్తారు. నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటున్నాక అందరు కట్టుబడి ఉంటాం. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించలే. ఇబ్బంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన ఎత్తులో వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ ఇస్తారు. నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటున్నాక అందరు కట్టుబడి ఉంటాం. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించలే. ఇబ్బంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన ఎత్తులో వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానం